aspirants, welcome to Rao's SSC Banks and Railways. మన రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎస్పెషలీ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ ఐబీపీఎస్ పీఓకి సంబంధించి ఒక 60-day ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ దీనికి సంబంధించి మనం ఈ రీజనింగ్ పార్ట్ ఎస్పెషలీ రీజనింగ్ సెక్షన్కి సంబంధించి ఈ 60 daysలో సిలబస్ని అంతటినీ కూడా ఎలా బ్రేక్ డౌన్ చేసుకుంటాం అండ్ ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కోర్స్లో అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లీ సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా కంబైన్డ్గా ఎస్ఎస్సి సిజిఎల్కి అండ్ ఐబీపీఎస్ పీఓకి సంబంధించి మనకు ఓవరాల్గా ఉన్నటువంటి టాపిక్స్ అయితే ఇవి. అండ్ మనం ఇదే ఆర్డర్లో మనం డిస్కస్ చేస్తాం క్లాస్లో కూడా. వెరీ ఫస్ట్ టాపిక్ ఆల్ఫాబెట్ టెస్ట్తో స్టార్ట్ చేస్తాం అండ్ దెన్ సిరీస్ నేర్చుకుంటాం. ఎనాలజీ ఇన్ ద సెన్స్ ఆల్ ద ఎనాలజీస్ విచ్ ఇస్ వర్డ్, నంబర్ అండ్ ఆల్సో లెటర్. అండ్ అలాగే క్లాసిఫికేషన్ ఫాలోడ్ బై నాన్ వర్బల్ అని లాస్ట్లో డిస్కస్ చేస్తాం. బికాజ్ నాన్ వర్బల్ మనకు ఓన్లీ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉంటాయి అండ్ బ్యాంకింగ్లో మనకి నాన్ వర్బల్ ఉండవు కాబట్టి మనం కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్స్ టు మోడరేట్ లెవెల్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం నాన్ వర్బల్ అయితే డిస్కస్ చేస్తాం. అండ్ అలాగే దెన్ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాగ్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఇన్ఈక్వాలిటీస్ అండ్ కంబైన్ చేసి ఇక్కడ సిలబస్ అయితే ఇవ్వబడింది. సో ఒకసారి మీరు ఈ సిలబస్ని అంతా చెక్ చేయండి. అండ్ దెన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటగరైజేషన్ అయితే రీజనింగ్ అనేది మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో టైర్ 1లో ఉంటుంది, టైర్ 2లో కూడా ఉంటుంది. టైర్ 1లో మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ క్యారీ చేస్తాయి. అండ్ టైర్ 2లో అయితే 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్క్స్ క్యారీ చేస్తాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ టైర్ 2కి వచ్చేసరికి. అండ్ దెన్ బ్యాంకింగ్కి వచ్చేసరికి రీజనింగ్ అనేది ఇలా ఉంటుంది. ప్రిలిమ్స్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. వెరస్ మెయిన్స్కి వచ్చేసరికి 45 క్వశ్చన్స్ అనగానే ఇక్కడ కంబైన్డ్ రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ రెండు కంబైన్డ్గా మనకి 45 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 60 మార్క్స్ అయితే క్యారీ చేస్తాయి. ఇది రీజనింగ్. ఇండివిజువల్గా సిజిఎల్లో ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ బ్యాంకింగ్లో ఎలా ఉంటుందని చూసాం. ఇప్పుడు మన క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో ఏదైతే 60 days ప్రోగ్రామ్ ఉందో ఇందులో పాటుగా మనం ఫస్ట్ వీక్ అంటే ఇనిషియల్గా మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ వీక్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే బేసిక్స్ అండ్ ఫౌండేషన్. ఇవి ఆల్మోస్ట్ మనకు ఒక 4 daysలో మనం ఇవి కంప్లీట్ చేసుకోవచ్చు. 4 to 1 week మిడిల్లో అంటే అప్రాక్సిమేట్గా ఫస్ట్ వీక్లో మనం కవర్ చేసే టాపిక్స్ ఇవైతే అని చెప్పొచ్చు. ఏంటవి అంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఏదైతే బ్యాంకింగ్ లెవెల్ అయితే మనం ఆల్ఫాబెట్ టెస్ట్ అంటాం. అండ్ దెన్ ఎనాలజీ డీల్ చేస్తాం, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్. ఇవన్నీ కూడా మనకి బేసిక్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇందులో మనం బేసిక్ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే చూస్తాం. వన్స్ ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ సెకండ్ వీక్లో మనం డిస్కస్ చేసేటటువంటి మెయిన్ టాపిక్స్ ఇవన్నమాట. డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్స్. ఇవి మనం ప్రాక్టికల్ కాన్సెప్ట్తో విజువలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేలాగా కొన్ని కేసెస్లో. అండ్ దెన్ వన్స్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ పాసిబుల్ అదే వీక్లో మనం ఈ సిలాగ్స్ అండ్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ కూడా డీల్ చేస్తాం. అండ్ ఇక్కడ మనం లాజికల్ వెన్ డయాగ్రామ్స్, సిలాగ్స్ ఎలా సాల్వ్ చేయాలి అండ్ 150 మెథడ్ రూల్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అన్నమాట. అండ్ వన్స్ వీఆర్ డన్ విత్ ఇట్ దెన్ థర్డ్ వీక్లో ఆల్మోస్ట్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఎండింగ్లో మనం అనలిటికల్ రీజనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఏదైతే బ్యాంకింగ్ ఎగ్జామ్లో మోస్ట్ వెయిటేజ్ క్యారీ చేస్తాయి కదా, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఇన్ఈక్వాలిటీస్, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఆల్మోస్ట్ సెకండ్ వీక్ ఎండ్ లేదా థర్డ్ వీక్ స్టార్టింగ్లో మాత్రం ఈ టాపిక్స్ని అయితే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. సింప్లీ ఇక్కడ మన ఫోకస్ అంతా కూడా జస్ట్ పీపుల్ని లాజికల్ వేలో అరేంజ్ చేయడం అనేది ఉంటుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. అండ్ వన్స్ వీఆర్ డన్ విత్ ఇట్ మనం ఎస్ఎస్సికి యూజ్ అయ్యేలాగా క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ ఇవైతే నేర్చుకుంటాం. ఇది కూడా అయిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ థర్డ్ వీక్ టు ఫోర్త్ వీక్ మిడిల్లో మనం లాజికల్ రీజనింగ్, ఏవైతే బ్యాంకింగ్ అయితే ఇక్కడ మనకి ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ప్యాసేజ్ కూడా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ బ్యాంకింగ్, ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ప్యాసేజ్. సో అండ్ దెన్ ఫోర్త్ వీక్లో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇది లాజికల్ రీజనింగ్ అందులో వస్తుంది. అండ్ దెన్ ఫైనలీ మనం నాన్ వర్బల్ అయితే డీల్ చేస్తాం. ఇది ఓన్లీ ఎస్ఎస్సికి మాత్రమే ఉంటుంది, బ్యాంకింగ్లో మనకి నాన్ వర్బల్ ఉండదు కదా. సో ఇక్కడ మనం ప్యాటర్న్ కంప్లీషన్ చూస్తాం, ఫిగర్ సిరీస్, ఫిగర్ బేస్డ్ ఎనాలజీ, ఫిగర్ బేస్డ్ క్లాసిఫికేషన్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, కౌంటింగ్ ఫిగర్స్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీక్లో అయితే మనం చూస్తాం. అండ్ ఇక్కడ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సిలబస్ ఉందో ఈ 60 days ప్రోగ్రాంలో మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవడంతో పాటు ప్యారలల్గా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తాం. అండ్ అలాగే ఫస్ట్ వీక్ వదిలేస్తే సెకండ్ వీక్ నుంచి మనం మార్క్స్ కూడా రాస్తాం ఇక్కడ క్యాంపస్లో.
సో కాబట్టి మనకి ఎట్ ఏ టైం సిలబస్ కంప్లీషన్తో పాటు డైలీ ప్రాక్టీస్ కూడా జరుగుతుంది. అలాగే మనం వీక్లీ అనాలిసిస్ కూడా మనం చేసుకోవచ్చు. ఆ వీక్లో జరిగినటువంటి టాపిక్స్లో మీ వీక్ ఏరియాస్ ఏంటి అనేది కూడా మీరు ఐడెంటిఫై చేసి అనాలిసిస్ చేసుకునే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ రివిజన్తో పాటు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. పర్టికులర్గా వీకెండ్లో మనకి డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. బికాజ్ మనకి వీక్లీ మార్క్స్ రాస్తాం కదా, మార్క్స్కి సంబంధించి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. అండ్ మన రాస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు వెరీ సూన్ మనకి ల్యాబ్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు, విచ్ గివ్స్ యువర్ రియల్ ఎగ్జామ్ సినారియో. సో ఇది హెల్ప్ అవుతుంది మీకు ఎగ్జాక్ట్గా మీరు ఆన్లైన్ రాసేటప్పుడు. బికాస్ మనకి CGL ఆర్ IBPS పేబు ఇవన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా. సో అక్కడ ఎలా అయితే అటెంప్ట్ చేస్తారో మీకు ఇక్కడ కూడా అదే ఫామ్లో ల్యాబ్లో మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసుకునే ఛాన్స్ అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారు. సో కాబట్టి ఇది కూడా మనకి ఒక విధంగా హెల్ప్ అవుతుందని అయితే చెప్పొచ్చు. సో మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు టెస్ట్ రాసి. అండ్ దెన్ ఫైనల్లీ ఇక్కడ మనం ఈ సిలబస్ ఏదైతే ఉందో దీన్ని సిస్టమాటికల్గా కవర్ చేయడమే కాకుండా ఇదే టైంలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, మార్క్స్ రాస్తున్నాం, అండ్ మనం వీక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అనాలిసిస్ కూడా చేస్తున్నాం. సింపుల్గా చెప్పాలి అంటే ఈ 60 డే ప్రోగ్రామ్ మీకు ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకుని అలాగే మీ యాక్యురసీని పెంచుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అల్టిమేట్లీ ఇది మీ ఎగ్జామ్లో బెటర్గా పర్ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి ఈ 60 డే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫైనలీ మన రాస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు ప్లాన్ చేసినటువంటి ఈ 60 డే ప్రోగ్రామ్ మనకి August 12th నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు యాప్లో అయితే మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఇది మొత్తం 300+ హార్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ డైలీ ప్రాక్టీస్ సెషన్స్ అండ్ వీక్లీ మాక్ టెస్ట్ ఉంటాయి. అలాగే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ బ్యాచ్ టైమింగ్స్ ఇవ్వబడింది. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింద ఇచ్చినటువంటి 9182848190 అనే నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ అయితే మనకి వైజాగ్ ద్వారకా నగర్ బ్రాంచ్గా ఉంది. అండ్ CGL ఆర్ MTSకి సంబంధించి కూడా మనకి ఓవరాల్గా 350+ హార్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మనకి డైలీ ప్రాక్టీస్ అండ్ మాక్ టెస్ట్, వీక్లీ మాక్ టెస్ట్ జరుగుతాయి అండ్ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ కూడా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే August 12th లోపు మీరు ఇందులో ఎన్రోల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఎన్రోల్ అవ్వడానికి కింద ఇచ్చినటువంటి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఫైనలీ ఎవరైనా ఆన్లైన్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఇది మన రాస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చినటువంటి కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ కోడ్ని స్కాన్ చేసి మన అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ అయినటువంటి ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.